హాయ్ అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా మమ్మల్ని కలిసి ఫుల్ వీడియో చేసి అయితే చాలా రోజులైంది. ఏం లేదండి, చేయకపోవడానికి కారణం అయితే ఉంది. నాకైతే ఫీవర్ రావడం వల్ల, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ అది రావడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఓకేనా? ఇక మీదటైతే ఫుల్ వీడియోస్ మీకైతే కంపల్సరీ వస్తాయి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మన టాపిక్, నేను కిచెన్లో ఉన్నాను ఏంటనుకుంటున్నారా? కిచెన్కి సంబంధించిన వీడియో అయితే కాదులేండి, మన బ్యూటిషియన్కి సంబంధించిన వీడియోయే. కాకపోతే మనకి కిచెన్తో కూడా పని ఉందన్నమాట. వీడియో ఏంటంటే రైస్ ప్యాక్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అసలు రైస్ ప్యాక్ వేసుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అన్నది ఈరోజు. అసలు ఆ రైస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే, ఏమేమి కాంబినేషన్స్తో మనం ప్యాక్ వేసుకుంటే మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు రైస్ ప్యాక్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు రైస్ ప్యాక్ మీద మనం చాలా రకాల ప్యాక్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా. ఆ చాలా రకాల ప్యాక్స్ సైంటిఫిక్గా నిరూపించబడింది ఏంటంటే, ఈ రైస్ ప్యాక్ గురించి మనకి సైంటిఫిక్గా కూడా నిరూపణ జరిగింది. ఎలా అంటే, న్యూఢిల్లీలో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వాళ్ళైతే ఈ రైస్ ప్యాక్ మీద ప్రయోగాలు అయితే చేశారనమాట. ప్రయోగాలు చేసి అసలు రైస్ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటి, ఏ కాంబినేషన్స్తో వాడితే స్కిన్కి మనకి ఎలా ఉపయోగపడుద్ది అన్నది వాళ్ళైతే ప్రయోగాల ద్వారా నిరూపించారనమాట. ఈ రైస్ ప్యాక్ వల్ల మనకి స్కిన్ టోన్ పెరుగుద్ది, స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుద్ది, అలాగే డ్రై స్కిన్ తగ్గుద్ది. అంతేకాకుండా ఆయిలీ స్కిన్, యాక్ని, పింపుల్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని, అలాగే మంచి స్క్రబ్ లాగా కూడా ఉపయోగపడుతుందని, ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని అయితే నిరూపించబడింది అనమాట ఈ రైస్ ప్యాక్ వల్ల. కానీ దాని కాంబినేషన్స్ ఏంటి, మనకి చాలామంది రైస్ ప్యాక్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే మనకు వచ్చినాయి కదా. కానీ ఆ రైస్ ప్యాక్ కాంబినేషన్స్, ఏ కాంబినేషన్ వాడితే మనకి దేనికి ఉపయోగం అన్నది ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను. ముందు మనం రైస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే నేను మీకు ఇప్పుడు చూపించడానికి అయితే కిచెన్లోకి వచ్చాను అనమాట. రైస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే మీకు చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే దేనికి ఉపయోగం అన్నది మీకు క్లారిటీగా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం రైస్ ప్యాక్కి మెయిన్ ఆ రైస్తో తయారైన ప్రోడక్ట్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే నేను మీకు చూపిస్తాను. ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి, రైస్ క్రీమ్ అన్నది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదండి, ముందు అయితే నీట్గా వాష్ చేసి నైటే క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని 12 hours అయితే ఈ రైస్ని అయితే నానబెట్టుకోవాలన్నమాట. 12 hours అయితే రైస్ని నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ ఏ వాటర్తో అయితే మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఏ వాటర్తో అయితే మనం నానబెట్టామో అదే వాటర్తో మిక్సీ అయితే చేసుకోవాలి పల్చగా. ఓకేనా? నేను ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తాను మీకు ఈ రైస్. ఓకేనా? రైస్ని అయితే ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పల్చగానే మెత్తగా మిక్సీ చేసుకోవాలి రైస్ని. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం వడకట్టుకోవాలి. దీన్ని మనం ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఏమన్నా నలగంది గరి లాంటిది ఏమన్నా ఉంటే ఇందులో ఉండిపోతుంది. ఇలా మెత్తగా పాలలాగా మనకి స్ట్రక్చర్లో ఇలా రావాలన్నమాట. ఓకేనా?
ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా పాలలాగా వచ్చింది కదా, మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. దగ్గరగా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇదైతే ఇలా విస్కర్తో బాగా తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా తిప్పుతూ ఉంటే థిక్ పేస్ట్ లాగా మనకి వస్తుంది. పలచగా ఉన్నా పర్వాలేదు, మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలన్నమాట. ఈ థిక్ పేస్ట్ని మనము ఇప్పుడు వడకట్టుకుందాం. ఓకేనా? ఇలా థిక్ పేస్ట్ లాగా తయారైంది కదా, దీన్ని అయితే మనం ఇప్పుడు వడకట్టుకుందాం. వడకట్టుకుంటే ఈ గడ్డలు అన్నవి లేకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఇలాంటి మెత్తని క్రీమ్ లాగా అయితే మనకు పేస్ట్ రెడీ అవుద్ది అనమాట, రైస్ పేస్ట్. చూసారు కదా, ఇలా అయితే మనం రైస్ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 10 days వరకు దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకుంటే అయితే మాత్రం ఉండదు. దీన్ని మనం ఏదైనా గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 week నుంచి 10 days వరకు మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్తో మనం ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి అన్నది నేను మీకు చెప్తాను. పేస్ట్ అయితే ఇలా తయారు చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. నైట్ అంతా రైస్ నానబెట్టి 12 hours ఆ నానబెట్టిన రైస్ని మిక్సీ చేసుకుని మెత్తగా పాలలాగా స్టెయిన్ చేసుకుని, ఆ స్టెయిన్ చేసిన దాన్ని ఉడకబెట్టుకుని దాన్ని ఇలా స్టెయిన్ చేసుకుంటే ఇంకా మెత్తని పేస్ట్లా ఇలా తయారవుద్ది అనమాట. ఈ పేస్ట్ని మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా? పచ్చి బియ్యం పిండి ఇలాంటివన్నీ ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు, కానీ చాలామంది అసలు ప్రాసెస్ అయితే ఇదే అనమాట. రైస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి అసలు ప్రాసెస్ అయితే ఇది. ఇలా తయారు చేసుకున్న పేస్ట్తో మనమైతే ప్యాక్స్ అయితే రెడీ చేసుకోవాలి. అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటన్నది, ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఇందులో అసలు ఈ పేస్ట్లో ఉన్న ఉపయోగాలు ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి రైస్ పేస్ట్లో పైటిక్ అనే యాసిడ్ ఉంటుంది అనమాట. దానివల్ల మన స్కిన్కి సన్ నుంచి వచ్చిన డ్యామేజ్ని తొలగిస్తుంది. అంతేకాకుండా పింపుల్స్ని, యాక్నీని, ఆయిల్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ పైటిక్ అనే యాసిడ్ అయితే దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అంతే పేస్ట్లో ఫైరోఎమినో బెంజైక్ అనే యాసిడ్ ఉంటుంది అనమాట. ఆ యాసిడ్ మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే స్కిన్ సెల్స్ని, డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ని ఇది మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. స్కిన్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ స్టిమ్యులేట్ చేయడం వలన స్కిన్ గ్లోగా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ ఫైరోఎమినో యాసిడ్ వల్ల ఫైరోఎమినో బెంజైక్ అనే యాసిడ్ ఉంది కదా, ఆ యాసిడ్ వల్ల సన్ వల్ల మనకి యూవీ రేసెస్ ఉంటాయి కదా, సన్ డ్యామేజ్ని మనకి బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇన్ని రకాలుగా ఈ రైస్ పేస్ట్ అయితే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, కానీ దీంట్లో కొన్ని ఐటమ్స్ మనం యాడ్ చేస్తేనే దాని ఉపయోగం అన్నది మనకి ఉంటుంది అనమాట. ఏమేమి యాడ్ చేయాలి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే
ఆయిల్ స్కిన్ని ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ రాకుండా అయితే చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ టోన్ని పెంచుద్ది అనమాట, ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ టోన్ని. ఆ స్కిన్ టోన్ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసిందో మనం అందంగా ఉంటామన్నమాట. అలాగే ఫస్ట్ మనం స్కిన్ టోన్ని ఈ రైస్ పేస్ట్తో స్కిన్ టోన్ని అలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చెప్తాను. స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇందులో ఏమేమి యాడ్ చేయాలంటే 2 స్పూన్స్, ఇది 2 స్పూన్స్ రైస్ పేస్ట్ తీసుకోవాలి. 2 స్పూన్స్ రైస్ పేస్ట్ తీసుకుని 1 స్పూన్ మిల్క్ పచ్చి పాలు, అలాగే 1 స్పూన్ హనీ, 2 స్పూన్స్ రైస్ పేస్ట్, 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ హనీ, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి వచ్చిన పేస్ట్ లాంటిది మనం స్కిన్కి ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్ మీద అప్లై చేసుకోవచ్చు, బాడీలో ఎక్కడైతే మనకి ట్యాన్ అది ఉందో, ఎక్కడైతే మనకు గ్లోగా ఉండాలనుకుంటున్నామో ఆ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ అలా ఉంచేసి తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకుంటే అలా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తూ ఉంటే స్కిన్ టోన్ అన్నది మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఉపయోగం ఈ రైస్ పేస్ట్ వల్ల. ఓకేనా. సెకండ్ అయితే స్క్రబ్ లాగా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది నేను చెప్తాను. ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ని 2 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే వాల్నట్ ఉంటుంది కదా, ఆ వాల్నట్ పౌడర్ని 1 స్పూన్ తీసుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పౌడర్ని 1 స్పూన్ తీసుకోవాలి. ఈ మూడిటిని బాగా మిక్స్ చేసి ఫేస్కి స్క్రబ్ లాగా, ఫేస్కి హ్యాండ్స్కి ఎక్కడైనా మనం స్క్రబ్ లాగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఆ స్క్రబ్ చేసుకోవడం వలన డెడ్ స్కిన్ అన్నది ఏదైతే ఉందో ఆ డెడ్ స్కిన్ అన్నది బాగా రిమూవ్ అవుతుంది అనమాట, చాలా బాగా రిమూవ్ అవుతుంది. ఇందులో వాల్నట్, ఎండు కొబ్బరి ఎప్పుడైతే దీంట్లో మిక్స్ చేస్తామో దీనివల్ల అయితే మనకి ఫేస్కి మంచి స్క్రబ్ లాగా అయితే అది ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్ రిమూవ్ చేసి మంచి స్క్రబ్ లాగా అయితే మనకి ఉపయోగపడుతుంది. పింపుల్స్ని ఎలా తగ్గించుకోవచ్చు ఈ రైస్ పేస్ట్తో అన్నది నేను చెప్తాను. 2 స్పూన్స్ రైస్ పేస్ట్, 1 స్పూన్ ఆముదం, 1 స్పూన్ రోజ్ వాటర్, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన దాన్ని ఫేస్కి ఎక్కడైతే మనకి పింపుల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ ఉంచుకుని వాష్ చేసేసుకుంటే స్లోగా పింపుల్స్ అయితే కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఆముదం వల్ల, ఈ రైస్ పేస్ట్ వల్ల, అలాగే రోజ్ వాటర్, ఈ మూడింటి వల్ల మన పింపుల్స్ లోపల ఉన్న డట్ని బాగా అవి బయటికి గుంజి రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో మన స్కిన్ లోపల పింపుల్స్ రావడానికి ఉండే బ్యాక్టీరియాని ఇది రైస్ పేస్ట్ అన్నది బాగా తొలగిస్తుంది అనమాట. ఆముదం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని మిక్స్ చేసి అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియాని తగ్గించి పింపుల్స్ని రావడాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట. ఇది థర్డ్, ఇది ఒక రకంగా పింపుల్స్ని తగ్గించుకోవడానికి మనకు ఉపయోగపడుద్ది. థర్డ్, వీటిని మిక్స్ చేసి అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియాని తగ్గించి పింపుల్స్ని రావడాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట. ఇది థర్డ్, ఇది ఒక రకంగా పింపుల్స్ని తగ్గించుకోవడానికి మనకు ఉపయోగపడుద్ది. థర్డ్, ఇంకా నెక్స్ట్ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, ఈ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అయితే పేస్ట్, 1 స్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చందనం పౌడర్, ఈ మొత్తం ఈ 4 ఇంగ్రీడియంట్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసి ఎక్కడైతే మనకి ఆయిల్ స్కిన్ ఉందో అక్కడ బాగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ ఉంచుకుని వాష్ చేసుకుంటే ఇలా వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆయిల్ స్కిన్ అన్నది కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం, స్కిన్ టోన్ పెంచుకోవడానికి, స్క్రబ్ చేసుకోవడానికి, యాక్ని తగ్గించడానికి, నెక్స్ట్ అలాగే ఆయిల్ స్కిన్ తగ్గించడానికి. నెక్స్ట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ రైస్ పేస్ట్ ఏమేమి కాంబినేషన్ చేసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను.
డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి రైస్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. అలోవెరా జెల్ అంటే మనకి అలోవెరా చెట్లు ఉంటాయి కదా ఇంట్లో, ఆ అలోవెరా చెట్టు నుంచి కొంచెం పేస్ట్ తీసుకొని అదొక స్పూను, 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ హనీ, ఈ 4 మిక్స్ చేసి వీక్లీ 2 or 3 times యూజ్ చేసుకుంటే ఈ డ్రై స్కిన్ అన్నది కంట్రోల్ అవుతుంది అన్నమాట. మంచి మాయిశ్చరైజర్గా మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ 5 రకాలుగా ఏమేమి 5 రకాలంటే డ్రై స్కిన్ కంట్రోల్ చేసుకోవచ్చు, స్క్రబ్ లాగా ఉపయోగించుకోవచ్చు, ఆయిల్ స్కిన్ కంట్రోల్ చేసుకోవచ్చు, యాక్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా పింపుల్స్ స్కిన్ టోన్ని పెంచుకోవచ్చు. 5 రకాలుగా ఏంటి? డ్రై స్కిన్, యాక్ని, ఆయిలీ స్కిన్, స్కిన్ టోన్, స్క్రబ్ 5 రకాలుగా మనకు ఉపయోగపడుతుందని అయితే దీన్ని రీసెర్చ్లో వాళ్ళైతే చెప్పారన్నమాట. అది నేను కూడా మీకోసం తెలుసుకుని నేను ఉపయోగించి ఎలా చేసుకోవాలో తెలుసుకుని నేను ఉపయోగించి ఆ తర్వాత నేను మీకైతే ఈ వీడియో అయితే నేను చెప్తున్నా. దీనివల్ల అయితే మంచి ఒకసారి కదా ఈ రైస్ పేస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటన్నది నేను మీకు వీడియోలో చెప్పాను కదా. ఈ రైస్ పేస్ట్ వల్ల మనకి స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ కంట్రోల్ చేసుకోవచ్చు, పింపుల్స్ని తగ్గించుకోవచ్చు, డ్రై స్కిన్ని మాయిశ్చరైజర్గా మార్చుకోవచ్చు, స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ 5 విధాలుగా అయితే మనకి ఈ రైస్ పేస్ట్ వల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 రకాలుగా మీకు ఏ రకంగా అయితే మీకు అవసరమో నేను చెప్పినట్టుగా ఆ 5 రకాలుగా మీరు ఫాలో అవ్వి ఈ స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకి నేను తీసుకొస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు ఎలా ఉందో కనుక ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ అయితే పొందుతారు. ఇది నేను చెప్తుంది కాదు, సైంటిఫిక్గా కూడా మనకి రుజువైంది. నేను చెప్తున్నది కాదు, నన్ను నమ్మి మీరు చేయొద్దు. సైంటిఫిక్గా నిరూపణ జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ని అయితే మీరు పొందుతారు. మంచి రిజల్ట్ని పొంది మీరు మీ స్కిన్ని అందంగా తయారు చేసుకోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నేను వాటిని మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.